ఏమండి? ఏంటండి మొదటిసారి చూసినట్టు అలా చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. తీసుకోండి, వెళ్ళండి. అను ఇప్పటి వరకు లేవకపోవడం ఏంటి? రాత్రి కూడా ఏం తినలేదు. అను, 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 అను. అను పైన లేదు, రూమ్లో లేదు. మరెక్కడికి వెళ్ళట్టు? నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అను, అయ్యో అమ్మా, అమ్మా, అను కనిపించడం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. అయ్యో లేదమ్మా, ఇల్లంతా చూశాను, తను ఎక్కడా లేదు. ఇంట్లో లేదంటే రాత్రి నేను ఇచ్చిన వార్నింగ్ వర్కౌట్ అయిందన్నమాట. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుందా? శక్తి, ఏంటమ్మా? అను కనిపించట్లేదన్నయ్యా. అవునా? కనిపించకపోవడం ఏంటి? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంట్రా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అనుని బయటకు పంపించేసావా? అమ్మా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఎక్కడికి పంపించావు? ఏంటమ్మా ఇది? అనుని ఏం చేస్తావు? మర్యాదగా చెప్తావా? పోలీసులకి ఫోన్ చేయమంటావా? నానమ్మా, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.